ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఎట్టకేలకు ముద్రగడ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 12న వైసీపీలోకి ముద్రగడ చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముద్రగడ నివాసానికి వైసీపీ నేత జక్కంపూడి గణేష్ వెళ్లగా ఎంపీ మిథున్ రెడ్డి ముద్రగడతో ఫోన్లో మాట్లాడారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే పోటీ చేసే అవకాశం లేకపోయినా పార్టీలో చేరేందుకు ముద్రగడ సూచనాప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సందీప్, ఏదైతే 3 నెలల నుంచి కూడా ఉత్కంఠగా ఉన్న ముద్రగడ తిరిగి రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి కీలకమైన అప్డేట్ గా చెప్పుకోవచ్చు. ఇందులో చూస్తే కనుక వైసీపీలో చేరడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ముద్రగడతో వైసీపీ నేతలు మంతనాలు చేస్తున్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డి మాట్లాడారు. అదేవిధంగా రాజమండ్రికి చెందిన మాజీ మంత్రి జగన్మోహన్ రామ్మోహన్ రావు కుమారుడు, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల యూత్ అధ్యక్షుడు, వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి గణేష్ వీళ్ళు కలవడం జరిగింది. దీంతో ముద్రగడ ఏదైతే వైసీపీ నేతలు ముద్రగడ ఇంటికి వెళ్లిన నేపథ్యంలో దాదాపుగా మనం ఇది ముద్రగడ వైసీపీలో చేరడం ఖాయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీలకమైన గత నెలలో చూస్తే కనుక వైసీపీ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో ముద్రగడ అంగీకరించలేదు. అయితే ఇప్పుడు మాత్రం వైసీపీ నేతలు తన ఇంటికి వచ్చేందుకు ముద్రగడ అంగీకరించి ఆహ్వానించిన నేపథ్యంలో ముద్రగడ వైసీపీ వైపు వెళ్తున్నారని చెప్పి కూడా అర్థమవుతుంది. ఇందులో చూస్తే కనుక ఈ నెల 12నే ముద్రగడ వైసీపీలో చేరేందుకు ఏదైతే ముహూర్తం అయితే ఫిక్స్ అయినట్టుగా చెప్పుకోవచ్చు తెలుస్తుంది. ఇందులో చూస్తే కనుక ఇప్పుడు చూస్తే బేషరతుగా అంటే వాస్తవానికి ఈ డిసెంబర్ లో చూస్తే కనుక ముద్రగడ వైసీపీకి దగ్గరయ్యారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు, అదేవిధంగా మరొక 2 సీట్లు కూడా ముద్రగడ కోరిన పరిస్థితి ఉంది. దీంతో ఆయన తాడేపల్లి వెళ్లి స్వయంగా సీఎం కలిసి భేటీకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎందుకునో అక్కడ గ్యాప్ కారణంగా మళ్ళీ తిరిగి ముద్రగడ వెనక్కి వచ్చేయడం జరిగింది. తర్వాత జనవరిలో సంక్రాంతి సమయంలో ఏదైతే సంక్రాంతి పండుగ తర్వాత జనసేన నేతలు వెళ్లి ముద్రగడని కలవడం జరిగింది. పొలిసిటి శ్రీనివాస్ తో పాటు ఇతర నేతలు కూడా, కాపు సంక్షేమ సంఘం నేతలు కూడా కలవడం జరిగింది. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో ముద్రగడ దగ్గర ఏదైతే లేఖల ద్వారా రాయబారం కూడా జరిగింది. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఏదైతే అయోధ్య వేడుక ముగిసిన తర్వాత స్వయంగా కిర్లంపూడి వచ్చి ముద్రగడని పార్టీలో చేర్చుకుంటారని చెప్పి కూడా దాదాపుగా నిర్ధారణ అయింది. అయితే చూస్తే కనుక అప్పటి నుంచి కూడా దాదాపు 4 రోజుల పైగా గ్యాప్ రావడంతో ఏదైతే జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్లేందుకు అవకాశం లేదని అర్థమైంది. ఈ క్రమంలోనే ముద్రగడ కొద్ది రోజుల క్రితమే లేఖాస్త్రాన్ని సంధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ తీరును తప్పుపడుతూ కూడా లేఖాస్త్రాన్ని సంధించడం జరిగింది. 24 సీట్లు తీసుకోవడం, అదేవిధంగా ముద్రగడకు పవన్ కళ్యాణ్ తన అవసరం లేదన్నట్టుగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని చెప్పి కూడా ముద్రగడ లేఖ ద్వారా పవన్ కళ్యాణ్ ఘాటుకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ క్రమంలోనే వైసీపీ ఈ పరిణామాలను అడ్వాంటేజ్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు వైసీపీకి చాలా అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గత డిసెంబర్ లో చూస్తే కనుక సరిగ్గా 3 నెలల క్రితం చూస్తే కనుక ముద్రగడకు కండిషనల్ గా ముద్రగడని చేర్చుకునే పరిస్థితి ఉండేది. ఏదైతే కాకినాడ ఎంపీగా ముద్రగడ పద్మనాభం, అదేవిధంగా ఆయన కుమారుడు గిరికి పిఠాపురం లేదంటే ప్రతిపాడు ఎమ్మెల్యే టికెట్ తో పాటు ఇతర ఆఫర్స్ కూడా ముద్రగడ డిమాండ్ చేసిన మరో 2 కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది. అయితే ఇప్పుడు మాత్రం అన్కండిషనల్ గానే ముద్రగడ చేరేందుకు కూడా వైసీపీలో చేరేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా ముద్రగడ సాధారణంగా తన నిర్ణయాలన్నీ కూడా లేఖల ద్వారానే వెల్లడిస్తారు. ముద్రగడ దీన్ని ఒక లేఖ ద్వారా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద 12వ తేదీన ఇదైతే సీఎం జగన్ సమక్షంలోనే ముద్రగడ వైసీపీలో చేరేందుకు కూడా ముహూర్తం ఖాయమైనట్టుగా తెలుస్తుంది. ఇది చాలా కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసి కనుక ఉభయ గోదావరి జిల్లాలో కాపు ఓటు బ్యాంకు, ఉభయ గోదావరి జిల్లాలే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపు ఓటు బ్యాంకుని వైసీపీ దగ్గర చేసుకునేందుకు ఒక కీలకమైన అవకాశంగా వైసీపీకి లభించిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక గతంలో అంటే ఏదైతే సీఎం జగన్ ఇక్కడ కాపులకు రిజర్వేషన్ సంబంధించి నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోవడం, ఈ పరిణామాలన్నింటినీ కూడా ముద్రగడ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఎట్టకేలకు అంటే ముందుగా డిసెంబర్ నెలలో వైసీపీలకు దగ్గరైన ముద్రగడ మళ్ళీ జనవరి ఫిబ్రవరి నెలలో జనసేనకు దగ్గరైనట్టుగా కనిపించారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఎన్నికలకు కోర్టు ఏదైతే ఎన్నికలకి షెడ్యూల్ వెలువడిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముద్రగడ కానీ లేకపోతే ఆయన ఎవరు కూడా అన్కండిషనల్ గా అంటే ఇది వైసీపీ అవకాశం ఇస్తేనే పోటీ చేసేలాగా ముద్రగడ ఒప్పుకున్నట్లుగా మనకి తెలుస్తుంది సందీప్. అయితే ఇంతకు ముందుకు మనం చూసామంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్తారని ప్రచారం జరిగింది. ఆయన జనసేనలో కూడా జాయిన్ అవుతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు వైసీపీ అధిష్టానం సంప్రదిస్తుంది. అంటే ముద్రగడకు ఎక్కడైనా సీటు కేటాయించే అవకాశం ఉందా?
ఖచ్చితంగా ముద్రగడ అయితే ఖచ్చితంగా కాకినాడ ఎంపీగా ముందుగా భావించారు. ఎందుకంటే ఏదైతే 7 నియోజకవర్గాల్లోనూ కూడా కాకినాడ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేయగలరు ముద్రగడ ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి కూడా భావించడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయట్లేదు, పిఠాపురాన్ని ఏదైతే పవన్ కళ్యాణ్ ఎంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆయన పైన ముద్రగడను పోటీ చేయించాలని చెప్పి కూడా ఒక వ్యూహం అయితే సిద్ధమైంది. అయితే పిఠాపురంలో చూస్తే కనుక ఇప్పటికే కాకినాడ ఎంపీ వంగ గీత ఇప్పటికే ఏదైతే ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. కాకినాడ ఎంపీని ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురం నుంచి బరిలో దింపుతుంది వైసీపీ. ఆ క్రమంలోనే కాకినాడ ఎంపీగా కూడా చలమలశెట్టి సునీల్ తన ప్రచారం కూడా ప్రారంభించేశారు. అదేవిధంగా ఇతర నియోజకవర్గాలు తుని, అదేవిధంగా ప్రతిపాడు, జగంపేట ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా దాదాపుగా ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా ఫిక్స్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొంత జగ్గంపేటలో మాత్రం కొంత అవకాశం అయితే కనిపిస్తుంది. తోట నరసింహం అనారోగ్యం కారణంగా ముద్రగడ కుమారుడికి అక్కడ టికెట్ కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎంపీ అదేవిధంగా ఇతర పవన్ కళ్యాణ్ పై ముద్రగడను కూడా నేరుగా పోటీ చేయిస్తారా అనేది ఇప్పుడు ప్రస్తుతం చాలా కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. అలా చేస్తే కనుక ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ప్రచారం నిర్వహిస్తున్న వంగ గీతను వేరే స్థానం కేటాయించాల్సి ఉంది, పెద్దాపురం కానీ లేదంటే ఇతర స్థానాలు కేటాయించాల్సి ఉంది. మొత్తమే చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడించాలని, అదేవిధంగా పూర్తిగా ఏదైతే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ కేంద్రంగా కనుక వ్యూహం రూపొందిస్తే కనుక ఖచ్చితంగా ముద్రగడనే పోటీ చేయించే అవకాశం అయితే ఉంది. అదే జరిగితే కనుక అత్యంత కీలకమైన పెద్ద ఈ రాజకీయ ఇప్పుడు ఈ ప్రస్తుత ఎన్నికల్లో అతి పెద్ద పోటీగా మనం చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడగా మారుతుంది. అయితే ఇది ఎంతవరకు జరుగుతుందని చూడాల్సింది. ఎందుకంటే పిఠాపురంలో ఇప్పటికే వంగాగీత ప్రచారం కూడా నిర్వహించి బలమైన అభ్యర్థిగానే ఉన్నారు. గెలుపు గురం కనుక పవన్ కళ్యాణ్ కు ధీటైన అభ్యర్థిగానే వంగాగీత ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ముద్రగడ నేరుగా పోటీ చేసే అవకాశం అయితే లేదు. ఆయన కుమారుడు లేదంటే కుమారుడికి వేరే చోట ఎక్కడైనా ఈ కాకినాడ ఇప్పుడు ప్రస్తుతం ఖరారైన చోట్ల ఎక్కడ చోట ఖరారైన అభ్యర్థులు మార్చి ఆయనకి కుమారుడికి టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.